అసలు స్నో చూడండి ఎంత ఉందో ఇక్కడ. 10 feet కాదు, ఇది ఇంకెక్కువ ఉంది. ఓ, ఇది స్నో మీద గట్టిగా జారుతుంది పోండి వెహికల్ అయితే. నాకు తెలిసి ఈసారి ఇటే వచ్చేటట్టుంది. మొత్తాన్ని యాక్చువల్లీ లిఫ్ట్ చేస్తుంది. వెహికల్ కొంచెం వెనకకి తీసుకోవడం బెటర్. ఎక్కున్నాడు. చూడండి జోర్జిల్లా పాస్ 11,649 feet హైట్ ఉంది ఇది. ఇక్కడ జోర్జిల్లా పాస్ దగ్గర వ్యూ చూడండి. జోర్జిల్లా పాస్ దగ్గర వ్యూ స్కూటర్ డ్రైవ్ చేయాలనుకుంటే మాత్రం ఎగ్జాక్ట్లీ జోర్జిల్లా పాస్ హైయెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడనే చేయొచ్చు. బట్ కొంచెం కాస్ట్ ఉంటుంది. పర్లేదు, కొంచెం మేనేజ్ చేసుకుంటా అంటే స్కూటర్ డ్రైవింగ్ మీరు చేయండి. నాకైతే చలికి చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి, అందుకే ఏం చేస్తలేను. ఫైనల్లీ గైస్, మనమైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కానీ ఎవరైనా వస్తే కంపల్సరీ స్టే చేయండి. నాకైతే బాగా నచ్చింది క్యాంపింగ్ చేసుకోవడానికి. అయితే ఫ్రెండ్స్తో పాటు అయితే అస్సలు మిస్ కాకండి. మనమైతే ఇక్కడ నుంచి బయలుదేరి అయితే వెళ్ళిపోదాం. ఎవరైనా వస్తే మాత్రం కంపల్సరీ స్టే చేయండి. వీడియోలో నేను వీళ్ళ అడ్రస్, అది వీళ్ళ నెంబర్ అది ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో. నెంబర్ అది ఇస్తాను. వస్తే మీరైతే కాంటాక్ట్ అయ్యి ఇక్కడ ఉండండి. స్నో చూడండి, ఇంత మంచి మౌంటైన్స్ పక్కనే మనకైతే క్యాంపింగ్కి దొరికిండే. బట్ మనం ఇక రూట్ క్లియర్ అయింది కదా, అందుకే ఏం ఆగట్లేదు. ఈ రోడ్ అయితే చూడండి, ఇలా 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 మొత్తం ఆ మౌంటైన్స్ లోపలికే ఉంది. ఈ బ్రిడ్జ్ చూడండి, బ్రిడ్జ్ కింద నుంచి మొత్తం వాటర్, పైనుంచి స్నో కరిగి వాటర్ వస్తున్నాయి. ఇందాక మన దగ్గరకు వచ్చేటి కూడా ఇదే రివర్, రెండు వైపుల నుంచి వస్తున్నాయి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి. వావ్, అసలు వ్యూ చూడండి, మొత్తం స్నోనే ఉంది కింద కూడా. ఈ రూట్లోనైతే మంచిగా రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, టనల్స్ కడుతున్నారు. వన్స్ ఈ టనల్స్ ఇవన్నీ ఓపెన్ అయిపోయినాయి అంటే మీరు ఇంత అడ్వెంచర్ ఫీల్ కారు. బయట నార్మల్ రోడ్ మీదకి రోడ్డు నార్మల్గా మీరు చిన్న ట్రిప్కి వస్తే ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపిస్తుంది. కాకపోతే ఓన్లీ హైయర్ యాటిట్యూడ్ ఉంటుంది అంతే. మీకు మంచి ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ ఉండాలంటే మాత్రం ఇక్కడ చూడండి, క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉన్నాయి. చాలామంది క్యాంపింగ్ కూడా చేస్తారు. చూడండి అసలు స్నో ఎట్లుందో, మొత్తం మౌంటైన్స్ మీదకి వెళ్ళి వచ్చింది కిందికి అయితే స్నో.
ఒక ఫోటో తీసుకుందాం ఇక్కడ. చాలా బాగుంది అసలు, మొత్తం స్నోనే ఇది. బట్ క్లియర్ చేసారు, ఇది రోడ్డు మీదకి వెళ్ళి తీసి ఇటు వేసినట్టున్నారు. బాగుంది. మనమైతే బయలుదేరదాం ఇక్కడ నుంచి. మనకి వెళ్తుంటే ఇంకా చాలా స్నో కనిపిస్తుంది, దారిలో ఇంకా వెళ్తుంటే చాలా స్నో కనిపిస్తుంది. టెన్షన్ ఏం అవసరం లేదు. ఇక్కడ నుంచి చూపిస్తుంది దారి అయితే. ఎవరినైనా అడిగా సార్, మిడిల్లో కొంచెం రూట్ కన్ఫ్యూజ్ ఉందని చెప్పి ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఉంటే వాళ్ళ ఇండియా రూట్. कारगिल 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 में कहाँ पहुँच तक रहे हो? कारगिल आज नहीं छोड़ रहा ना, छोड़ रहा है। हाँ छोड़ रहे हैं सर। सर परमिशन रखे हो ना? इधर से कहाँ जाएगा यार, इधर से काम हो यार। आप ऐसा काम करो, आपको कहाँ जाना? कारगिल। कारगिल ये रास्ता पकड़ो, ऊपर जाओ, और ये रास्ता गया हुआ है कारगिल के लिए। थैंक यू सर। ये तो आप गलत जा रहे हो, ये तो यहाँ खत्म है हाँ रास्ता। सर पूछने के लिए बुलाया था। अच्छा थैंक यू सर। ओके, थैंक यू सर। हैदराबाद हैदराबाद के हैं, इसलिए हमको तेलुगु जानता नहीं। मैं तो हैदराबाद से हूँ सर। सर ऐसा ना, बहुत ज्यादा लोग आते समय भी मिला था, जाते समय भी मिला था। अभी बहुत लोग वापस जा रहे। लेकिन लैंग्वेज नहीं जानता ना मेरे हाँ। लिए, सही है। आप लोग तो हैदराबाद फिर भी हाँ। हिंदी सिखा रखे हो। हिंदी तो हम लोग वैसे भी जो लोग आते रहता ना सर, बहुत सारे लोग अच्छा, कॉलेज में, स्कूल्स में। क्या काम कर रहे सर? मैं तो अभी ब्लॉगिंग कर रहा हूँ सर। हैदराबाद पे तो मेडिकल चलाता हूँ, अच्छा अच्छा अच्छा, मेडिकल शॉप रहता। बहुत बहुत शुक्रिया सर। हाँ ओके थैंक यू सर। धीरे से। हाँ बहुत धीरे से ही जाता हूँ सर, क्योंकि माउंटेन्स है ना। थैंक यू। प्रॉपर हैदराबाद से है। हाँ प्रॉपर हैदराबाद से हूँ। अच्छा, అలాగే వాళ్ళతో కాసేపు మాట్లాడి నేనైతే మళ్ళీ మన రైడ్ కంటిన్యూ చేశాను. आदमी डाले होंगे। अरे मैप की अभी कोई जरूरत नहीं है, 1 घंटे तो कोई जरूरत नहीं। एक घंटे सीधा एक ही रास्ता। 1 घंटे आप पकड़ के बस सीधा चलते आँख जाओ, मूंद के जाते रहिए, आँख मूंद के एकदम चलते रहो, वो सीधा ले जाएगा। कोई नहीं पूछने वाला है। यहाँ से इससे जाइए, दाहिने घूम जाइएगा, राइट ओके टर्न। यहाँ से। हाँ यहाँ से जाइएगा और राइट टर्न ले ये जो लीजिए। जहाँ रोड ओके। मिलेगा ना वहाँ से आप इधर टर्न हो जाएगा राइट। ओके थैंक यू सर। अरे सर बाय कर सुना हाय ब्रो, economics ब्रो। पानी पानी हम्म पानी दिया। पानी पीने के लिए रुके। कहाँ से हो? केरला। केरला से? तुम किधर? मैं तो हैदराबाद से हूँ। हैदराबाद। पानी पीने के लिए इतना यहाँ पर रोक दिए। हाँ? पानी पीने के लिए रोके। कुकिंग करने का, मैगी हाँ मैगी कुकिंग करने का। कुकिंग आप करना है? हाँ ओके। वहाँ पर नीचे एक बेस रहता, वहाँ पर आपका टेंट रेंट पे टेंट मिल जाते हैं, नहीं तो आपके पास टेंट है ना, मेरे पास वो डाल के आराम से कुकिंग कर सकते। जाते समय लेफ्ट साइड पे देख के जाओ। उधर जाएगा, इधर से इधर जा रहे? लड़क जाएगा। अरे आप भी आ रहे? ठीक है, मैं भी आपके साथ ही आता हूँ। मैं तो सोलो हूँ, आप भी? भाई ये मोटी ऐसे सुबह रोक लिया था यहाँ पर। अभी ओपन करेगा। हाँ अभी ओपन करके भेजा आ रहे, इससे पहले तो पूरा बंद कर दिए। अजय। जितना दिन का टूर है? 40 40 मैक्सिमम 40। अब किधर जाते? अभी लद्दाख। पूरा लद्दाख के बाद लद्दाख है नॉर्थ ईस्ट, पूरा नीचे मेघालय। मेघालय भी एंटर हो जाते हैं।
వదిలితే చాలు, ఆపకపోతే ఏం ప్రాబ్లం లేదు. चल देंगे सर. लोग खड़े थे सर, खड़े नहीं थे वो। क्या मतलब है? क्यों आपको शहर में जा रहे हैं? कितना ऐसे तो है आकर? क्या बोल रहा है? బైకర్స్ కూడా వస్తున్నారులేండి. హే, ఇది వచ్చేసి ఎఫ్జెడ్ మంచి సెటప్ ఉంది దీనికి కూడా. బుల్లెట్ बहुत ज़्यादा टाइम लगता है यहाँ पर. TS ఇది మొత్తం స్నో. ये नहीं మొత్తం స్నో అయితే ఫాల్ అయి కిందికి వచ్చేసింది. మొత్తం స్నో పైనుంచి అంతా కొండ మీద నుంచి కిందకి పడిపోయింది. దీంతో క్లియర్ చేస్తున్నారు. అరే ఇది మొత్తం స్నో. ఇదైతే ఇట్లా దిగబడుతుంది, బండి అటు ఇటు వెళ్తుంది స్నో మీద. కొంచెం చూసుకొని వెళ్ళాలి, పడుతుంది వీటి మీద. అరే ఈ స్నో మొత్తం రోడ్డు మీద వేసండి ఈయన. ఏం పర్లేదు, మనం మెల్లగా పక్క రోడ్డుకి వెళ్ళి ఇది మధ్యలోకి వచ్చినాక ఆగింది. ఫైనల్ వచ్చేసింది. ఇది బ్యాక్ సైడ్ కొంచెం వెయిట్ ఉంది కదా, దానివల్ల స్నో ఎక్కువ స్లైడ్ అయింది. అదే టైర్ ఎక్కువ తిరిగింది ఆడ. రికార్డ్ చేస్తున్నా. స్నో అయితే చాలా ఉంది అసలు. ముందుకు వెళ్తున్నా కొద్దీ స్నో పెరుగుతూ ఉంది. మళ్ళీ ఇక్కడ ఒక జామ్ ఉన్నట్టుంది. ఒక్కటే ఒకటి కోరుకునేది, మనకి జామ్ దొరకకపోతే చాలు. వామ్మో ఈ కొండని తవ్వేసిర్రు. ఇదైతే రోడ్డు పెంచుతున్నారు, రోడ్ని కొంచెం పెద్దగా చేస్తున్నారు. అదే బెస్ట్ పార్ట్. ఇక్కడ చూడండి అసలు, ఇక్కడ కూడా మొత్తం స్నో అయితే కిందికి వచ్చేసింది జారి. స్నో స్లైడ్ అయిపోయింది ఇక్కడ మొత్తం కిందికి, రోడ్డు మీదకి పైనుంచి వచ్చేసింది. ఇదైతే వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. అటు ఇటు చూస్తే మాత్రం మనకి ఇబ్బంది అవుతుంది కొంచెం. నేను కళ్ళు ఇక్కడ పెట్టి గోపురం మాత్రం అక్కడ పెడుతున్నా చూడండి. మంచిగా ఎక్కడన్నా డ్రోన్ షాట్ తీద్దాం. ఈ కార్గిల్ రూట్ అయితే మాత్రం చాలా టఫ్ ఉండేటట్టుంది, ఎందుకంటే ఎస్పెషల్లీ ల్యాండ్ స్లైడ్స్ ఇవి వల్లనే. ఏమన్నా జర చూసుకోరాదు. ఓ
నాకు తెలిసి ఈ వీడియో 21 minutes అట్లా వచ్చేటట్టుంది. బైక్స్కి గ్యాప్ ఉంటే వెళ్ళిపోవచ్చు. ఓ చల్ల ఉన్నాయి వాటర్, కొన్నది కాలు మీద పడ్డాయి. షూ లోపలికి వెళ్ళినాయంటే ఇక మనకి నరకమే. 2 days అయింది మొత్తం. ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనం తిరిగి కిందికి వరకు వెళ్తామో అప్పటి వరకు మొత్తం ఇబ్బందే. మళ్ళీ ఇక్కడ ఆపేస్తారు చూడండి, ఇక్కడ వ్యూ పాయింట్ కూడా అదిరిపోయింది. మనం ఇక్కడ కూడా ఆగినాం. మళ్ళీ ఇక్కడ ఏమైంది, ఇద్దరు రుక్ చేద్దాం. ఏమైంది, ల్యాండ్ స్లైడ్ అవుతుందా? ఎన్ని ల్యాండ్ స్లైడ్ అవుతాయి ఇవాళ? పోయేసరికి మస్తు టైం పట్టేటట్టుంది. అసలు మొత్తం అదైతే ల్యాండ్ స్లైడ్ అయితే వస్తుంది పైనుంచి. ఈ కొండ దగ్గర రావడం కూడా సేఫ్ కాదు అసలు, మొత్తం క్రాక్స్ వచ్చింది. వదిలేసిర్రు ఎందుకంటే ఇక చూసారు కదా ఈ రాళ్ళన్నీ పైనుంచి పడ్డాయి. తొందర వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అసలు. కొంచెం అటువైపు వెళ్తే కూడా ఇబ్బంది. వచ్చేసినాం లేండి మనమైతే క్రాస్ చేసి. మనం ఇంకా చాలా అడ్వెంచర్స్ చూడాలి ముందు. లెఫ్ట్ సైడ్ చూడండి అసలు, ఒబ్బా ఒక్క ఫోటో కోసం ఆగుదాం ఇక్కడ, అసలు ఫోటో తీసుకుందాం. చూడండి కెమెరాలో మొత్తం జడ్జి అయ్యేది అసలు. ఈ ప్లేస్ వ్యూ అయితే అదిరిపోయింది అసలు లెఫ్ట్ సైడ్ నుంచి. వాటర్ అన్నీ ఈ ఐస్ ఉంది కదా, ఈ ఐస్ కరుగుతూ వాటర్ వస్తున్నాయి. మీలో ఎంతమందికి అయితే ఇట్లా స్నో మీద నడిపించాలి, స్నో పక్క నుంచి నడిపించాలని ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే స్నో చాలా ఉంది, ఒక్క నిమిషం చూపిస్తాను. ఇదైతే మొత్తం ఫ్రెష్ స్నో కాదు, ఓ చాలా గట్టిగా ఉంది, ఇది చల్లగా ఉంది. ఇది ఫ్రెష్ ఉంది, ఇది తినొచ్చు. కాకపోతే దీంట్లో డస్ట్ ఉందిలేండి. ఇది తినొచ్చు, నువ్వు తినే బండి. మొత్తం వ్యూ పక్క నుంచి నడిపిస్తున్నాం ఇవాళ అయితే. బట్ మనం అటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తూ నడిపించినాం అనుకోండి, మొత్తం లోయ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఇక్కడ చల్లగా ఉన్నాయి అసలు. కొంచెం కొన్ని వాటర్ ఉంటాయి కదా జస్ట్ చుక్కలు, అవి వచ్చేసి చేయి మీద పడితే కూడా చల్లగా అనిపిస్తుంది. ముందరైతే మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది.
చూడండి అసలు ఎంత వ్యూ అనిపిస్తుంది అసలు స్నోది. బైకర్స్ అయితే చాలా మంది ఉన్నారు పండి. మనల్ని పంపిస్తారేమో చూద్దాం. ఓ అపాచీ బైకర్స్ వస్తారు. మంచిగా అనిపిస్తుంది బైకర్స్ దాంట్లో. ఇది వామ్మో, ఈ కొండ చూడండి ఎంత పెద్ద ఉంది అసలు. అంతా పైనుంచి స్నో స్లైడ్ అయ్యకుండా కిందికి వచ్చిందంటే ఎవరికైనా తగిలింది అనుకోండి ఇక్కడ ఉన్న వెహికల్స్కి, డైరెక్ట్ కింద లోయలోకే వెళ్ళిపోతారు. అంత డేంజరస్ ఉంది అసలు. మొత్తం ఈ ట్రక్స్, ఈ వెహికల్స్ అన్నీ వచ్చే వరకు ఇక్కడనే ఆపేసారు. ఇప్పుడే వద్దారు. చూడండి ఇంత స్నో కింద పడ్డది. దీన్ని క్లియర్ చేయడానికి టైం పట్టింది. ఫ్రెష్ స్నో ఉంది లెఫ్ట్ సైడ్ అయితే, ఎందుకంటే అది మొత్తం క్లీన్ చేసారు కదా. ఎందుకు స్నో ఇట్లా కిందికి జారుతుందంటే, ఈ కింద గ్యాప్ చూసిరు కదా, వీటి లోపల నుంచి వాటర్ వచ్చి కిందన్న స్నో కరిగిపోతే అది పీసెస్ లెక్క పగిలిపోయి ఇట్లా కిందికి వచ్చేస్తుంది. దాన్ని పట్టుకొని ఏం హోల్డ్ చేయదు కదా అది, అందువల్ల. లెఫ్ట్ సైడ్ అసలు వ్యూ చూడండి. కెమెరాలో అసలు జస్టిస్ ఏం చేయలేం దీన్ని. ఎంత నేను కెమెరాలో చూపించినా కూడా కేవలం ఇది 30 to 25% మాత్రమే కనిపిస్తుంది. మొత్తం చూడాలంటే మీరే రావాల్సిందే. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి జోర్జిల్లా పాస్. ఇక్కడ నుంచి అయితే చలి స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇక ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కంపల్సరీ గ్లౌజెస్ వేసుకోవాల్సిందే, ఎందుకంటే చలి చాలా ఎక్కువ అవుతుంది. మొత్తం ఐస్ రోడ్డే ఉంటుంది ఇది. మళ్ళీ ఇక్కడ నుంచి కార్గిల్ వరకు స్నో ఇలా ఉంటుంది. ఇక్కడ దీని తర్వాత లేక్ వరకు ఉంటుంది, లేదంటే లేదు. వన్స్ లదాఖ్ దగ్గర అయితే ఇక నార్మలే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం స్నో ఉంది ఇది. ఇక్కడ నుంచి అయితే చలి చాలా ఎక్కువైంది. అక్కడ ఐస్ క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే గ్లౌజెస్ కంపల్సరీ వేసుకోవాల్సి వచ్చేటట్టుంది, ఎందుకంటే చాలా అంత ఉంది. ఇక్కడైతే చిన్న డ్రోన్ క్లిప్ తీసుకున్నా. ఐ హోప్ మీకు నచ్చుంటే
వీడియోకి కొంచెం లైక్ చేయండి సరిపోతుంది. ఏ తో ఖాళీ ట్రైలర్ है బాస్, పిక్చర్ తో అభి బాకీ है. ఆ సీన్ గుర్తుకొచ్చేస్తుంది. స్లోగా వెళ్ళాలి ఇక్కడ. లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం స్నో ఉన్నాయి. దీన్ని ముట్టుకుందామంటే చలికి ఫ్రీజ్ అయిపోయేటట్టున్నా నేనైతే. ఇది సింగిల్ అయ్యేసరికి ఇవాళ అక్కడి నుంచి పంపిస్తున్నారు వెహికల్స్ని. బట్ మిడిల్లో ఏంటంటే బైకర్స్ని అలౌట్ చేసారు, బైకర్స్ని కొన్ని కార్స్ని. అందుకే ఇక్కడి వరకు రాగలిగినాం మనం. చూద్దాం, మనని పంపిస్తే మనని వదిలేస్తే వెళ్ళిపోవచ్చు, లేదంటే మనం ఏం చేయలేము, ఇక్కడ ఆగాల్సిందే. ఓ ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతారు. ఇక్కడ అందరు ఫొటోస్ దిగడానికి ఆగిర్రా. వీళ్ళు ఫేస్ మీద కొట్టుకుంటున్నారు. ఫేస్ మీద కొట్టుకోవద్దు అసలు. ఇది చాలా అంటే చాలా ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది ఇది. अरे यहाँ से कोई भी नहीं जा सकते अभी. మొత్తం టూరిస్టులు అందరు ఇక్కడనే ఉన్నారు. వచ్చిన బైకర్స్ కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నారు. స్నో చూడండి ఎంత హైట్ ఉంది అసలు. 10 feet స్నో ఉన్నట్టుంది ఇది. ఒరే ఇవి వచ్చేసి జమ్మూ కాశ్మీర్ రెంటెడ్ వెహికల్స్ బాగానే ఉన్నాయి. హిమాలయన్ కదా, బాగానే ఉంటాయి లేండి. ఛత్రపతి సినిమాలో ఒక్క అడుగు అంటాడు కదా, మనం కూడా ఒక్క అడుగు. అరే మన జారిపోతుంది లేండి. ఒరే గ్లౌజెస్ పచ్చిగా అంటే ఇంకేం లే, మళ్ళీ అస్సలండి మొత్తం అంతా టోపీ లెక్క ఉంది. ఇక్కడ ఆవేశారు. టూరిస్టులు అందరు కూడా అక్కడనే ఆగిరు. ఎందుకు ఆగిరా అనుకుంటున్నా, ఫొటోస్ దిగనీకి అనుకుంటే కాదు. అరే వాళ్ళు చేతా చూపెట్టరు. నా చెయ్యి చూడండి ఎట్లా ముడతలు పడిపోతుందో. కోల్డ్ వల్ల ఇట్లా గుంజుకోబోతుంది. వావ్ చాలా గట్టిగా ఉంది ఇది. ఇంకా చాలా టైం పడుతుందేమో క్లియర్ అయ్యేసరికి. స్టాండ్ వేయడానికి వస్తుందా ఇక్కడ? చాలా హైట్ ఉంది ఇది. పర్లేదులేండి. ఇక్కడ ఉన్న స్నో ఇది తీసేస్తా. ఫ్రెష్ స్నో ఉంది ఇంట్లో. ఇది చూడండి, మీరు తినేయచ్చు డైరెక్ట్. చెయ్యి ఫ్రీజ్ అవుతుంది అసలు ఈ కోల్డ్ వల్ల. అరే ఇప్పుడు మనం బైక్ కంపల్సరీ దిగాల్సి వచ్చేస్తుంది.
మనం ఎట్నుంచే దిగాల్సి వచ్చేటట్టుంది. కీ పడిపోయింది. వెహికల్స్ వెనకకి తీసుకోమన్నారు మళ్ళీ ఏమైంది. మొత్తం క్లియర్ చేస్తుంది. అక్కడ నుంచి దొబ్బుతూ వచ్చి ఇక్కడ పెట్టేసింది. ఇది ఒక్కసారి కానీ క్లియర్ చేసేసిందంటే వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ ఇది 12 feet కన్నా ఎక్కువ ఉంది స్నో అయితే. మొత్తం అది చాలా కష్టం వర్క్ అయితే ఇది. నాకు తెలిసి ఈసారి ఇటే వచ్చేటట్టుంది. మొత్తాన్ని యాక్చువల్లీ లిఫ్ట్ చేస్తుంది. వెహికల్ కొంచెం వెనకకి తీసుకోవడం బెటర్. ఎక్కున్నాడు. బండి తీసుకొని వెళ్ళిపోవడం బెటర్. బైక్స్ వెళ్ళిపోతాయి అంటే. వామ్మో, అసలు స్నో చూడండి ఎంత ఉందో ఇక్కడ. 10 feet కాదు, ఇది ఇంకెక్కువ ఉంది. ఇది స్నో మీద గట్టిగా జారుతుంది పోండి వెహికల్ అయితే. బ్రో ఫస్ట్ అయితే సైడ్ ఇవ్వండి బ్రో, తర్వాత మీరు ఫొటోస్ దిగొచ్చు. స్నో మధ్యలో ఎక్కువ ఉంది. లెఫ్ట్ సైడ్ వాటర్ సైడ్ నుంచి వెళ్తే కొంచెం బండికి ట్రాక్షన్ దొరుకుతుంది, వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఉండి అందరు రాయల్ ఎన్ఫీల్డ్. అందరు అయితే అక్కడనే ఆగిపోయారు అసలు అది క్లియర్ అయ్యే వరకు. ఇది అదంతా ఎప్పుడు క్లియర్ అవుతుంది, వీళ్ళు ఎప్పుడు వెళ్తారు. యాక్చువల్లీ మార్నింగ్ క్లియర్ చేసినప్పుడు పంపించేసిండే వీళ్ళని. వీళ్ళు మళ్ళీ మధ్యలో వచ్చిన వాళ్ళు అనుకుంటా. వామ్మో, ట్రాఫిక్ చూడండి ఎంత దూరం ఉంది అసలు. ఎంత ట్రాఫిక్ అసలు. నాకు తెలిసి కార్గిల్ది, ఇక్కడ నుంచి కార్గిల్ వెళ్ళే శ్రీనగర్ టు కార్గిల్ ఇదే నాది చాలా పెద్దది అయిపోయేటట్టుంది. వీళ్ళందరూ యాక్చువల్లీ కార్గిల్ నుంచి వస్తున్నారు. వీరు వన్స్ ఇది జోజిల్లా పాస్ దాటేసిర్రంటే వీళ్ళకి అసలు ఏమి ఉండదు ఇక చలి కూడా. మనకి ఇప్పుడే స్టార్ట్ అయింది. కాకపోతే గ్లౌజెస్ ఎందుకు వేసుకున్నానంటే కొంచెం ఇది బెటర్ గ్రిప్ కోసం, ఎందుకంటే ఐస్ ఉంది కదా. బట్ చేతులు అయితే ఫ్రీజింగ్ అవుతున్నాయి. వావ్,
దాని మీద చూడండి ఐస్ ఏదైనా డ్రైవ్ చేసి ఉండొచ్చు, లేదంటే స్కేటింగ్ వేసి ఉంటారు. అదే స్కీయింగ్ చేసి ఉండొచ్చు. అన్ని మార్క్స్ అవే ఉన్నాయి అక్కడనే కాదు, టోటల్ ఇదంతా మార్క్స్ అవే ఉన్నాయి. ఇక్కడ అదే ఉంది లేండి, మొత్తం స్కీయింగ్ చేయడం కోసమే పెట్టించినట్టున్నారు. అమ్మో, లెఫ్ట్ సైడ్ చూడండి అసలు మంచి అయితే ఎట్లుందో, ఇదే తిరిగి పడేటట్టుంది. మరి ఇంత చలి ఉంటే ఇక తట్టుకోలేము అసలు. నార్మల్ జనాలు అయితే ఖచ్చితంగా ఊకే వేడిలో ఉండి అలవాటైన వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రు అంటే మొత్తం గడ్డ కట్టేస్తారు, అంతా చలి ఉంది. ఓ మంచిగా స్కూటర్ డ్రైవింగ్ ఉంది ఇక్కడ, అందుకే ఎక్కువ మంది ఆగుతున్నట్టున్నారు ఇక్కడ. అసలు కెమెరాని అయితే ఆఫ్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఆఫ్ చేసే అంత వాటర్ కాళ్ళు కానీ అందులో పెడితే చల్ల వాటర్లా అభిషేకం అవుతుండే. ఇంత చలి ఏంటి బ్రో, అసలు చేతులు స్పర్శ పోతుంది ఇంత చలి ఉంటే. ఇక్కడ ఉండే వాళ్ళకైతే రెగ్యులర్ వాళ్ళకి ఏం పర్లేదేమో, కానీ మన లెక్క ఎప్పుడో ఒకసారి వచ్చి ఇట్లా చూసుకునేటోళ్ళకైతే కంపల్సరీ గ్లౌజెస్ అవన్నీ ఉండాలి. ఇంకా కొంతమంది అయితే ఏకంగా జీన్స్ వేసుకొని వచ్చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇక్కడ నుంచి ఎట్లా మెల్లగా వెళ్ళిపోయింది. వావ్, ఇక్కడైతే ఐస్ మీద స్కూటర్ డ్రైవింగ్ ఉంది. చెప్పాను కదా మార్క్స్ అన్నీ ఉన్నాయని, వీళ్ళే తీసుకెళ్తున్నారు మొత్తం. మనతో నడిపిస్తారా లేదంటే వాళ్ళే నడిపిస్తారా ఇది? ఇక్కడ కావాలంటే ఇక్కడ నుంచి వెళ్ళి స్కూటర్ డ్రైవింగ్లో అవి చేసుకోవచ్చు. చాలా మందిని తీసుకెళ్లారు, అదిగోండి అక్కడ ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఓన్లీ మ్యాగీ తప్ప ఏం దొరకదు. మ్యాగీ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. దగ్గర నుంచి చూపిస్తా చూడండి వ్యూ, చూడండి అసలు ఎట్లుందో. हाँ थोड़ा बहुत ज़्यादा ही थे, लेकिन मैनेज कर सकते बाइक वाला ही। गाड़ी वाला को थोड़ा मुश्किल है क्योंकि आइस ज़्यादा नीचे आ रहे हैं ना। चलेंगे जाएंगे। గ్లౌజెస్ అయితే వేసేసుకున్నా, ఏదేమైనా సరే కంపల్సరీ వెళ్ళాలని. फोटो ले लेंगे, ओके गाड़ी लगा के। थोड़ा सामने చూడండి కదా, జోర్జిల్లా పాస్ 11,649 ఫీట్స్ హైట్ ఉంది ఇది. ఇక్కడ జోర్జిల్లా పాస్ దగ్గర వ్యూ చూడండి. మీరు కానీ జోర్జిల్లా పాస్ దగ్గర వ్యూ చూసి స్కూటర్ డ్రైవ్ చేయాలనుకుంటే మాత్రం ఎగ్జాక్ట్లీ జోర్జిల్లా పాస్ హైయెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడనే చేయొచ్చు. బట్ కొంచెం కాస్ట్ ఉంటుంది, పర్లేదు కొంచెం మేనేజ్ చేసుకుంటా అంటే స్కూటర్ డ్రైవింగ్ మీరు చేయండి.
నాకైతే చలికి చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి, అందుకే ఏం చేస్తలేను. బయలుదేరి మొత్తానికైతే జోర్జిలా పాస్ కూడా వచ్చేసినాం గాయస్. ఇక్కడ నుంచి చూడండి వ్యూ చాలా బాగుంది అసలు. వాటర్ ఇంకా షూ లోపలికి వెళ్ళలేవులేండి. షూ లోపలికి వెళ్తే చలికి అయిపోతాం మనమైతే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఫైనల్లీ పెద్ద గుంత లెక్క ఉంది అది. మెల్లగా వెళ్ళడమే బెటర్ ఈ ప్లేస్లలో. వ్యూ పాయింట్ ఇది కూడా ఒక ప్లేస్, ఇక్కడ కూడా ఫోటోలు దిగొచ్చు. బట్ ఇంత చలిలో మనం అయితే దిగలేం. వెళ్దాం ఇక్కడ నుంచి. ఇదిగోండి జోర్జిలా పాస్ ఇక్కడ ఉంది చూడండి, అసలైన పాయింట్ నీట్గా కనిపిస్తుంది. అది వచ్చేసి చాలా హైట్లో ఉంది, ఇక్కడ కొంచెం కింద పెట్టిర్రు. మొత్తం గ్లేషియర్ వ్యూ పాయింట్ ఉంది. ఇప్పుడు మనకైతే చలి చాలా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఈవినింగ్ టైం కదా. తొందర ఇక్కడికి నుంచి వెళ్ళిపోవాలి. ఓన్లీ 90 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి కార్గిల్కి. తొందరగా వెళ్ళిపోదాం, ఊకే ఆగుతూనే వెళ్తున్నాం కదా, అందుకే మనకు ఎక్కువ టైం పడుతుంది. గ్లేషియర్ వ్యూ పాయింట్ గైస్ చాలా బాగుంది, బట్ చాలా చలి ఎక్కువ ఉంది. ఇక మధ్యలో మనం ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ కార్గిల్ వెళ్ళిపోదాం, ఎందుకంటే ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ ఉంది. సన్సెట్ అయిపోయేలోపు వెళ్ళిపోవాలి, ఎందుకంటే చాలా చలి ఉంది. ఈ ట్రక్ చూడండి, ఇది మన కన్నా ముందే బయలుదేరింది. బట్ ఇదేంటంటే మొత్తం స్నోఫాల్ అవ్వడం వల్ల ఇరికిపోతూ ఉంది అక్కడక్కడ. ఇక్కడ నుంచి కూడా వ్యూ ఖతర్నాక్ ఉంది అసలు. బట్ పర్లేదులేండి, మంచిగానే ఉంది రోడ్డు. ఇదేంటంటే మనం ఫుట్పాత్ దగ్గర యూజ్ చేస్తాం కదా టైల్స్, అవేసిర్రు. పర్లేదులేండి, రోడ్కి అలాంటివే కరెక్ట్. మళ్ళీ నార్మల్ రోడ్ వేస్తే అది చలికి పగిలిపోయినట్టు అయి తొందరగా పైకి వస్తుందో, లేదంటే ఇది స్నో నెట్టేస్తే కిందికి వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. కానీ చాలా ప్లేస్లలో సిమెంట్తో వేసినా ఏంటంటే, సిమెంట్ డాంబర్తో వేసినా ఏంటంటే పగిలిపోయి గుంతలు పడ్డాయి. చలి పెడుతుంది అసలు గోప్రో అయితే ఆఫ్ చేద్దామన్న ప్రతిసారి మంచి వ్యూ పాయింట్స్ వస్తున్నాయి అన్నీ. మెల్లగా వెళ్ళాలి ఇక్కడ అసలు, ఎందుకంటే వాటర్ వస్తున్నాయి. ఈ వాటర్లో వెళ్ళినామంటే మనకు చలికి జ్వరం వచ్చేటట్టు ఉంది అసలు ఇవాళ, అంత చాలా ఉన్నాయి. వీళ్ళైతే అసలు అట్లీస్ట్ స్లో కూడా అవ్వట్లేదు, చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నారు. ఈ స్పేస్లో కూడా స్పీడ్ అవసరమా? ఇంకా ఓవర్టేకింగ్, వీళ్ళు స్పీడ్ వెళ్ళడమే ఎక్కువ అంటే ఇక్కడ ఓవర్టేకింగ్ చేస్తున్నారు. బా సన్లైట్ చూడండి అక్కడక్కడ పడేసరికి ఈ మౌంటైన్స్ మీద చాలా బాగుంది. వీళ్ళైతే ఎంత స్పీడ్గా వెళ్తున్నారంటే, అరే వాటర్ పక్కన వాళ్ళ మీద పడితే ఈ చలికి సస్తారు, అయినా సరే అంతే స్పీడ్తో వెళ్తున్నారు. అవసరం అంత స్పీడ్?
గోపురం ఆఫ్ చేద్దామంటే కూడా ఆఫ్ చేయడానికి లేకుండా చల్లగా ఉంది అసలు ఇక్కడ. కొంచెం వదిలేసి అటు ఇటు అవుతుంది అనిపిస్తుంది వెహికల్. ముందు నుంచి ఒక బైకర్ బ్రో వస్తుండే. మంచిగా అనిపిస్తుంది ఇట్లా హాయ్ చెప్తూ వెళ్తే. ఫ్రీజింగ్ ఫ్రీజింగ్, చేతులు అయితే మొత్తం ఫ్రీజ్ అవుతున్నాయి. మనం ఈసారి వచ్చినాం కదా, మనకు నెక్స్ట్ టైంకి ఐడియా వచ్చేస్తుంది మనకి ఏమేమి థింగ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అనేది. బట్ ఈ జోర్జిల్లా పాస్ దగ్గరనే ఎక్కువ చలి ఉంది. చాలామంది రైడర్స్ అటు నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏంటంటే ఏం లేదు బ్రో, ఇక్కడ జోర్జిల్లా పాస్ దగ్గరనే మీకు చాలా చలి ఎక్కువ ఉంది అని. మొత్తం ఆ కార్గిల్ అటు సైడ్ అయితే ఏం లేదన్నారు మరీ అంత ఎక్కువ. మనం వెళ్ళే టైంకి కానీ స్నో పడ్డదంటే కంపల్సరీ చలి ఎక్కువనే అవుతుంది. అసలు బండిని నిల్చొని నడిపిద్దాం. ఈ మొత్తం ఆఫ్ రోడింగ్ లెక్కనే ఉంది ఇది. కూర్చొని కూర్చొని కూడా విసుగు వస్తుంది. ఇట్లా నిల్చొని నడిపిస్తే చాలా ఈజీగా ఉంది ఈ గుంతలకి వెళ్ళి నడిపించుడు. లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళడం ఎందుకు చెప్పండి, కొంచెం మధ్యలోకి వెళ్ళి వెళ్తే బెటర్. బయట సన్లైట్ పడుతుంది కొంచెం. కూర్చొని వెళ్తే బండి నార్మల్గా ఈ గుంతలు వచ్చినప్పుడు సైడ్కి వెళ్తుంది టైరు. బట్ నిల్చుంటే బ్యాలెన్స్ ఈజీ అవుతుంది కంట్రోల్ చేయడానికి. మొత్తానికైతే ఆఫ్ రోడింగ్ చేస్తూ 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 కొంచెం రోడ్డు మీద నడిపేసరికి ప్రశాంతంగా ఉంది అసలు. 92 जाते तक पूरा रात हो जाते. ఇది వచ్చేసి కార్గిల్ పోలీస్ అని ఉంది. బట్ ఇక్కడ వచ్చేసి లదాఖ్ పోలీస్ స్టేషన్ ఉంది. లదాఖ్ ఇక్కడ నుంచి 93 కిలోమీటర్స్ ఉంది. తొందరగా అయితే బయలుదేరి వెళ్దాం. వెళ్ళేసరికి చీకటి అవుతుంది అనిపిస్తుంది నాకైతే. ఇప్పటికే ఈ వీడియో 45 మినిట్స్ కన్నా ఎక్కువైంది బ్రో. మిగతా కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూసేయ.